హలో అండి. ఈరోజు టాప్ రేటెడ్ అలాగే ఒక మంచి స్కైఫై కామెడీ సిరీస్ 'ఆర్వెల్' గురించి సజెషన్. స్పేస్ అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ఏలియన్స్, మిల్కీ వేస్, డిఫరెంట్ గ్యాలక్సీస్ ఇంకా డిఫరెంట్ ప్లానెట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం అనే ఐడియా. లైట్ ఇయర్స్ అంటే ఏంటి? అసలు స్పేస్‌లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఎంటర్‌టైనింగ్‌గా, కామెడీగా ఉంటూనే చాలా పాయింట్స్ నాకు ఇందులో నచ్చాయండి. మొత్తం 3 సీజన్స్ 36 ఎపిసోడ్స్ మాత్రమే. ప్లాట్ విషయానికి వస్తే సిరీస్ స్టార్టింగే ఒక 400 ఏళ్ల తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎంత అడ్వాన్స్డ్‌గా మనుషులుంటారు? ప్రెజెంట్ ఉన్న దగ్గర నుంచి 400 ఏళ్ల తర్వాత భూమిలో జరిగే మార్పులేంటి? మన టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయి ఉంటుందంటే హ్యూమన్స్ స్పేస్ షిప్‌లో ట్రావెల్ చేయగలుగుతారు. లైట్ ఇయర్స్‌లో రకరకాల గ్యాలక్సీస్‌లో ట్రావెల్ చేస్తూ చాలా ప్లానెట్స్‌ని కనుగొంటారు. అక్కడ ఉన్న జీవులు, ఏలియన్స్‌తో కమ్యూనికేట్ అవుతారు. అందరూ కలిసి పని చేస్తారు. అది కూడా పీస్‌ఫుల్‌గా. డిఫరెంట్ ప్లానెట్స్ హావ్ డిఫరెంట్ రూల్స్. కానీ అందరూ చచ్చినట్టు కలిసే పని చేయాలి. అయితే 'ఆర్వెల్‌లోని ఒక అంతరిక్ష నౌక. ఈ స్పేస్ షిప్ కమాండర్, అతనితో కలిసి పని చేయాల్సిన కో కమాండర్, అతనికంటూ ఒక టీమ్ ఉంటారు. ఒక్కొక్క టీమ్ మెంబర్ ఒక్కొక్క ప్లానెట్ నుంచి వస్తారు. అందరినీ మేనేజ్ చేస్తూ కమాండర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మధ్యలో అక్కడ ఏలియన్స్‌తో వచ్చే సమస్యలు, ఈ అంతరిక్ష నౌక అంతరిక్షయానం చేయాలి. అలా స్పేస్ ట్రావెల్ చేస్తూ వాళ్ళు డిస్కవర్ చేసిన విషయాలేంటి, టెక్నాలజీ ఎలా, దేనివల్ల ఎవాల్వ్ అవుతుంది, హ్యూమన్ బిహేవియర్ గురించి ఇంకా చాలా విషయాలుంటాయండి. యాక్చువల్లీ ఇది ఒక రకంగా 'స్టార్ ట్రెక్' అనే సిరీస్‌ని బాగా గుర్తు చేస్తుంది. యూనివర్సిటీలోని మిస్టరీస్‌తో పాటు క్రూ మెంబర్స్ ఫేస్ చేసే వాళ్ళ పర్సనల్ రిలేషన్‌షిప్‌లోని ప్రాబ్లమ్స్, ఈ స్పేస్ ట్రావెల్, ఈ జర్నీలోని కాస్మిక్ ఛాలెంజెస్ అండ్ వాళ్ళ కాన్వర్సేషన్స్, అసలు 400 ఏళ్ల తర్వాత మన భూమి ఎంతగా ఎవాల్వ్ అవుతుంది అనే ఐడియా నాకు నచ్చింది. వీళ్ళు చేసే అడ్వెంచర్స్ నెక్స్ట్ లెవెల్. ఏలియన్స్‌తో గొడవలు లేకుండా పీస్‌ని ఏర్పరచుకోవడానికి పడే తిప్పలు, అందరినీ మేనేజ్ చేయగలగడం, సంతృప్తిపరచడం అంతా చాలా బావుంటుంది. పర్ఫెక్ట్ సిరీస్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఇంకా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది నాకు. ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది 2017లో. 2022లోనే ఎండ్ అయిపోయింది. కానీ ఈ మధ్యనే నేను చూసి కంప్లీట్ చేశాను. నాకు బాగా నచ్చిన సిరీస్ అండి ఇది. అందుకే మీకు కూడా సజెషన్ చేస్తున్నా. తప్పకుండా చూడండి. హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ చూసుంటే మీకెలా అనిపించిందని కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.